నమస్తే అండి, నా పేరు పాషాని. నుండి లొకేషన్ తెలంగాణ స్టేట్, సూర్యాపేట డిస్ట్రిక్ట్, సూర్యాపేట పక్కన ఎండపల్లి అనే గ్రామం అండి. ప్రస్తుతానికి ఈ రోజైతే ఢిల్లీలో అయితే ఉండడం జరిగిందండి. ఈరోజు డేట్ వచ్చేసి 15వ తారీఖు మే నెల 2025 సంవత్సరం అండి. ఢిల్లీలో అయితే ఉండడం జరిగింది. ఈ కార్ వచ్చేసి ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటాన్ ప్లస్ వేరియంట్ అండి. 2016 మోడల్ ఫస్ట్ ఓనర్. 2016 ఫస్ట్ ఓనరు. ఇది మన వాట్సాప్ గ్రూప్లో కూడా పెట్టా. మామూలుగా ఇది ఏంటంటే ఒక లాయరా సంథింగ్, ఒక హైకోర్టు సంబంధించిన కార్ అండి ఇది. హైకోర్టులో ఆయన లాయరా తెలియదు, మరి ఎంప్లాయ్ తెలియదు, పెద్ద సార్ ఆయన ఏంటంటే వీడియో కూడా ఇయ్యనని చెప్పిండు. అందుకోసమని వైట్ కలర్ కారు ఉంది, 61,000 కిలోమీటర్ తిరిగింది. ఎవరికైనా కావాలంటే చెప్పండి, బాగుంది కార్ అని వాట్సాప్ గ్రూప్లో పెడితే చాలా కాల్స్ వచ్చినాయి. అందులో ఒకరు ఆంధ్రప్రదేశ్ స్టేటు ఈస్ట్ గోదావరి డిస్టిక్ నుంచి వరుణ్ తేజ అనే అన్నయ్య అయితే మనకైతే ఫోన్ చేసి అడ్వాన్స్ అయితే కొట్టడం అయితే జరిగిందండి, 10,000 రూపాయలు. ఆ తర్వాత వెహికల్ ఫొటోస్ నేను తెప్పించి వెహికల్ ఫొటోస్ కూడా పెట్టిన. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటాన్ ప్లస్ వేరియంట్ 2016 ఫస్ట్ ఓనరు, కేవలం 61,000 కిలోమీటర్లు, 61,000 జెన్యూన్ రీడింగ్. 61,000 జెన్యూన్ రీడింగ్. స్మార్ట్ సెన్సార్ కీస్, 2 కీస్ అవైలబుల్ ఉన్నాయి. వైట్ కలర్ కారు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. ఒకసారి వెహికల్ చూడండి మీరు. ఇది ఆల్రెడీ మనకు ఒక బ్రదర్ అడ్వాన్స్ కొట్టిండు, ఎందుకంటే ఆయన కూడా చూసుకుంటాడని చెప్పేసి వీడియో చేస్తున్నా. ఆయన కాదంటే వేరే వాళ్ళకి ఇస్తా. బోనట్ నుంచి డిక్కీ దాకా, ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏ పీసు మారలేదు. ఒరిజినల్ అంటే ఒరిజినల్ వెహికల్. మీకు హైకోర్టుకు సంబంధించిన మీకు స్టిక్కర్ కూడా చూపిస్తా. స్మార్ట్ సెన్సార్ కీస్ ఇలాంటి 2 కీస్ ఉన్నాయి. మన దగ్గర కూడా ఉంది, పేపర్లు కూడా అందులో ఉన్నట్టుంది. లెఫ్ట్ సైడ్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ లేవండి. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది కారు. ఒక్క వంక పెట్టాల్సిన అవసరం లేదు కార్కి, అట్లా ఉంది. టైర్లు రన్నింగ్ ఆ టైర్లు కూడా 60% అట్లా ఉన్నాయి. 50 to 60% టైర్లు ఉన్నాయి. ఏదున్నా సరే ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్కువ శాతం నేను ఓనర్ దగ్గర నుంచి కారు తేవడానికి ప్రయత్నిస్తుంటా. కానీ ఏంటంటే ఓనరు డైరెక్ట్ ఏ అదర్ స్టేట్ వ్యక్తికి ఓనర్ అనేది కార్ సేల్ చేయడు. ఎవరన్నా ఒక వ్యక్తి ఖచ్చితంగా ఉండాల్సి వస్తుంది. ఇక్కడ లోకల్ వాళ్ళు, మనకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్లో కానీ అలా వాళ్ళని మధ్యవర్తిగా పెట్టి నేను కారు వాళ్ళ హ్యాండ్ ఓవర్ అంటే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళు కొంత ఓనర్ దగ్గర నుంచి కొంత ఒక 5,000 10,000 కమిషన్ తీసుకొని మనకి ఇప్పించడం జరుగుతుంది. మనకు కూడా రేటు రీజనబుల్ వస్తుంది. ప్లస్ మంచి బండి దొరుకుతుంది. బీజీ సిరీస్ చూడొచ్చు మీరు. బీజీ సిరీస్ ఒరిజినల్ క్లాస్. ఇది 8వ నెల బండి. ఢిల్లీ హైకోర్టుకు సంబంధించిన వెహికల్ చూడొచ్చు మీరు. అందులో మెంబరా సంథింగ్ హైకోర్టుకు సంబంధించిన అందులో ఎంప్లాయ్ సంథింగ్ అని పెద్ద సార్ ఆయన. ఆ సార్ కార్ ఇది. అందుకోసం ఏంటంటారు, ఈ లాయర్లకు పోలీసు వాళ్ళకు అనుమానాలు ఎక్కువ అంటారు కదా, అందులో అట్లని ఆయన బండి ఫోటోలు కూడా ఇవ్వలేదండి. మీరు నమ్ముతారో నమ్మని ఫోటోలు కూడా ఇవ్వలేదు. ఇక మనకు తెలిసినట్టు ఉంటే ఇట్లా అట్లయితే పోసారు బండి ఫోటోలన్నా ఇవ్వకపోతే ఎట్లుంటుంది అది అని చెప్పి మనోడు కన్విన్స్ చేస్తే ఫోటోలకి ఇచ్చిండు. అట్నే వీడియో చేసుకొని పెడతాం. ఆయనకు చెప్పలేదు వీడియో అనేది, ఫోటోల కోసమనే మేము చెప్పినాం. ఇంటీరియర్ డోర్లు కంప్లీట్ ఒరిజినల్ అండి. పిల్లర్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్. ఇంటీరియర్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. చాలా బాగుంది. లెదర్ సీట్ కవర్స్, మంచి లెదర్ సీట్ కవర్స్ ఉన్నాయి చూడొచ్చు మీరు. 100కి 90%, 80 నుంచి 90% సీట్ కవర్లు. ఒక డ్రైవర్ సైడ్ సీట్ చిన్నది ఒకటే, మిగతా మొత్తం కంప్లీట్ ఒరిజినల్ ఉన్నాయి. ఆ మ్యూజిక్ సిస్టమ్ కూడా జెన్యూన్ మంచిగా. ఈకోస్పోర్ట్లో ఏంటంటే మ్యూజిక్ సిస్టమ్ బాగా వస్తుంది, మంచి బేస్తో వస్తుంది. అన్ని సర్వీస్ బుక్తో సహా ప్రతిదీ, అంటే మనకు సర్వీస్ బుక్ అంటే డెమో బుక్ మన షోరూంలో వస్తుంది కదా బండి. సీల్ బండి తీసుకున్నప్పుడు షోరూమ్ నుంచి డెమో బుక్, సీడీ కూడా ఉంటుంది, డెమో సీడీ. ఇది వేసుకొని మనం ఎట్లా వాడాలి ఏందని చూసుకోవచ్చు. మొత్తం ప్రతిదీ ఉంది. ఆయన పాటలు పెట్టుకునేది. ఇక పెద్ద మంచి ఆవిడకి ఆ పాటలు, దేవుని పాటలు వింటాడేమో. లెఫ్ట్ సైడ్ డోరు, సెకండ్ డోరు, ఇది కూడా కంప్లీట్ ఒరిజినల్. పిల్లర్స్ కంప్లీట్ ఒరిజినల్ అండి. బాడీ లైనింగ్ కంప్లీట్ ఒరిజినల్. వెనకాల సీట్ కవర్లు కూడా మీకు 100కి 90% సీట్ కవర్లు ఉన్నాయి. 90 100 కూడా అనొచ్చు. రూఫ్ కూడా
రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉందండి. లెఫ్ట్ అండ్ రియర్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ లేవండి. వెనకాల డిక్కీకి ఒక 2 చిన్న స్కాచెస్ ఉన్నాయి. ఇక ఆ మాత్రం కామన్ అండి. ఇక ఆ మాత్రం లేకుంటే సెకండ్ హ్యాండ్ బండి ఏది ఉండదు. చిన్న దగ్గర పోయి కానీ 2 మార్కర్ లెక్క, అది తప్పించి ఏం లేదు. ఇక రియర్ వైఫరు వాషింగ్ కూడా ఏం చేయలేదు బండి, కొంచెం దుమ్మే ఉంటుంది, దయచేసి అర్థం చేసుకోండి. అన్ని గ్లాసులు బీజీ 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 అన్ని గ్లాసులు ఒరిజినల్ అండి. గ్లాసులు అన్నీ ఒరిజినల్. ఇంకా బ్రదర్కి నేను మిస్టేక్లు ఏంటంటే ఫ్రంట్ గ్లాస్ చేంజ్ అయిందని చెప్పిన, కానీ ఫ్రంట్ గ్లాస్ కూడా చేంజ్ కాలేదు. నాకు అంత ఐడియా రాకపోయేది. ఆ రోజు ఏంటంటే నైట్ కూడా చూసినాం వెహికల్, అంత ఐడియా లేకపోయి ఫ్రంట్ గ్లాస్ చేంజ్ అయిందని చెప్పిన. దీనికి ఏంటంటే ఫ్రంట్ గ్లాస్ కూడా చేంజ్ కాలేదు. రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉందండి. వెహికల్ చాలా బాగుందండి. వాషింగ్ కూడా ఏం చేయలేదు. వాటర్ ప్యానల్ పనిచేసి కంప్లీట్ ఒరిజినల్ కంపెనీ లేబుల్స్తోనే ఉంది. వాషింగ్ కూడా ఏం చేయలేదు బండి. ఇదంతా వాషింగ్ చేపిస్తే మొత్తం క్లియర్ అయిపోద్ది. ఇక ఓనర్ దగ్గర ఇట్నే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ క్వార్టర్ ప్యానల్ పనిచేసి కంప్లీట్ ఒరిజినల్. డిక్కీ జాయింట్స్ కూడా కంప్లీట్ ఒరిజినల్. డిక్కీ కూడా కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ కంపెనీ పేస్టింగ్తోనే ఉంది. చూడవచ్చు మీరు. బూట్ స్పేస్ కూడా మంచి స్పేషియస్గా ఉంటుంది. టూల్ కిట్ పర్ఫెక్ట్ ఉంది. రిఫ్లెక్టర్ కానీ, కీ కానీ, కీ అంటే స్టెప్నీ కీ, ఇది మీరు వేరే కీ అనుకోకండి. కవర్లు కూడా, అది టూల్ కిట్ కవర్లు కూడా మెయింటెనెన్స్ అండి. ఏదన్నా సరే బండి మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది. మెయింటెనెన్స్ చేసుకుంటే బండి కాపాడుకుంటే మంచిగా ఉంటుంది బండి ఎప్పుడైనా. రైట్ సైడ్ రియర్ అండ్ రైట్ సైడ్ వ్యూ ఎక్కడ స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ లేవు. ఇక్కడ డిక్కీకి 1-2 చోట్ల స్కాచెస్ ఉన్నాయి అంతే, దగ్గర పోతేనే కనపడతాయి. రైట్ సైడ్ ఎక్కడ స్కాచెస్ కానీ డెంట్స్ కానీ ఎక్కడ లేవండి. రైట్ సైడ్ డోరు కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్. బాడీ లైనింగ్ కంప్లీట్ ఒరిజినల్. పుష్ బటన్ స్టార్టు, లాక్ అయింది. ఇదేంటంటే మన జేబులో పెట్టుకున్న మనకు లాక్ అన్లాక్ చేసుకోవచ్చు. అన్లాక్ అట్లా మీ అందరు తెలిసే ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొంతమంది తెలియదండి. ఇవన్నీ ప్రత్యేకంగా చెప్తున్నాను అనుకోవద్దు. తెలిసిన వాళ్ళు కొంతమంది ఏంటంటే పుష్ బటన్ స్టార్ట్, కీలెస్ ఎంట్రీ ఏంది అని అడుగుతుంటారు కొంతమంది తెలియని వాళ్ళు. సరే, వాళ్ళు తప్పేం లేదు, వాళ్ళు అడగడంలో తప్పు లేదు, మనం చెప్పడంలో తప్పు లేదు, అందుకోసం చెప్తున్నాను. డ్రైవర్ సైడ్ డోర్ కంప్లీట్ ఒరిజినల్. పిల్లర్ కూడా కంప్లీట్ ఒరిజినల్ అండి, కంపెనీ లేబుల్స్తోనే ఉంది. డాష్ బోర్డ్ వ్యూ చూడొచ్చు, చాలా బాగుందండి కారు, చాలా బాగుంది. హైట్ అడ్జస్టర్ కానీ మీకు ప్రతిదీ, సీట్ కానీ అంతా. పైడల్స్ కూడా చూడొచ్చు. పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది. స్టార్ట్ అయింది, సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయింది. 61,185 కిలోమీటర్లు జెన్యూన్ రీడింగ్. 61,185 కిలోమీటర్ 61,185 కిలోమీటర్లు జెన్యూన్ రీడింగ్. డీజిల్ కూడా ఉంది బాగానే. హారన్ కూడా పర్ఫెక్ట్ ఉంది. స్టీరింగ్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది. ఇక చూడండి, ఒక్కటే ఏలుతోనే తిరుగుతుంది, అంత స్మూత్ ఉంది. మ్యూజిక్ సిస్టమ్ ఫుల్. పెట్టకూడదు, కాపీరైట్ వస్తుంది. మ్యూజిక్ అనేది మనం ఏం వాడేది ఏం లేదు, కానీ కాపీరైట్ క్లెయిమ్ అయింది, వీడియో మన ఫెయిల్ అయిపోద్ది. ఏసీ చిల్డ్ ఏసీ అండి. మ్యూజిక్ సిస్టమ్ అయితే మీరు విన్నారు ఆల్రెడీ. కంట్రోల్స్, స్టీరింగ్ కంట్రోల్స్ కూడా పర్ఫెక్ట్ పనిచేస్తున్నాయి. హారన్ అయితే వర్కింగ్ కండిషన్లో ఉంది. ఏసీ ఆటో క్లైమేట్ కంట్రోల్, ఏసీ చిల్డ్ ఏసీ. గేర్లు కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. 2 ఎయిర్ బ్యాగ్స్, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్, 2 ఎయిర్ బ్యాగులు. రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది చూడొచ్చు. కొంచెం వీడియో లెంత్ అయినట్టే ఉంది. 4 పవర్ విండోస్, చైల్డ్ లాక్, మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది. ఇంజన్ చూడొచ్చు, ఇంజన్ పొజిషన్. వాషింగ్ అయితే ఏం చేయలేదండి బండి. ఒకసారి వాషింగ్ చేయించుకుంటే డ్రై క్లీన్ చేయించుకోవాలి. వాషింగ్ కూడా డ్రై క్లీన్ చేయించుకుంటే మొత్తం ఇంజన్ ఒక 1000-1200 పెడితే డ్రై క్లీన్ చేస్తారు. మొత్తం ఇంజన్ లోపల బయట మొత్తం నీట్గా చేస్తారు. అది చేయించుకోవాలి. లెఫ్ట్ సైడ్ యాప్రాన్ కంప్లీట్గా కంపెనీ పేస్టింగ్తోనే ఉంది.
ఫ్రంట్ పోర్షన్ మొత్తం కంప్లీట్ ఒరిజినల్. రైట్ సైడ్ యాప్రాను కంపెనీ లేబుల్స్తో ఉంది. బానట్ కూడా ఫోర్డ్ కంపెనీ బానట్ చూడొచ్చు, బార్ కోడ్తో సహా కంప్లీట్ ఒరిజినల్. ఇగో ఈ క్లిప్పులు అనేది ఈ ప్లాస్టిక్ క్లిప్పులు దొరుకుతాయి, వేసుకోవాలండి షీట్కి. అదే భయ్యా ఓకే అండి. వెహికల్ చూసారుగా, ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటాన్ ప్లస్ వేరియంట్ అండి. 2016 మోడల్, 8వ నెల బండి, ఫస్ట్ ఓనరు, హైకోర్టులో ఒక ఎంప్లాయీ కార్ అండి. వెహికల్ చాలా బాగా మెయింటైన్ చేశారు. మీకు అంతా పీస్ టు పీస్ చూపించిన. 61,000 కిలోమీటర్ తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అంటే తాళాలు 2 తాళాలు ఉన్నాయి. ప్రతిదీ మాన్యువల్ బుక్తో సహా షోరూమ్ నుంచి వచ్చిన ప్రతిదీ అట్టే ఉన్నాయి బండిలో. అంత బాగుంది కారు. ఇన్సూరెన్స్ కూడా వ్యాలిడ్లో ఉంది. 2 తాళాలు ఉన్నాయి. ఢిల్లీలో ఉంది. ఢిల్లీ ధర వచ్చేసి 4 లక్షలు అంటుండు. 4 లక్షల ఫైనల్ అంటుండు. కానీ మనం ఏంటంటే వాస్తవానికి ఏంటంటే 370కి ఇప్పిస్తున్నాం అండి బండి. ఇది 370 తీసుకుంటాం మేము. ఇక డీలర్ దగ్గర పోయేసరికి కొంచెం రేట్ ఎక్కువ పెరుగుతుంది, కానీ 370 అట్లా ఆ రేంజ్లో అయితే ఈ బండి రేట్ అయితే పెడుతున్నాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. ఫస్ట్ ఏంటంటే వరుణ్ తేజ అనే అన్న అయితే అడ్వాన్స్ కొట్టిండు. ఆయన కాదన్న వేడలనే వేరే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి, దయచేసి గమనించాలి. తర్వాత మళ్ళీ కాల్ చేసి అనొద్దు, అందుకు చెప్తున్నాను. ఆ బ్రదర్ చూసిన తర్వాత ఓకే అన్న తర్వాత మిగతా బ్యాలెన్స్ కొట్టేస్తే అది అతనికి, ఆ బ్రదర్కి ఇచ్చేస్తా, లేదంటే మీరు ఎవరికైనా కావాలంటే ఇచ్చేస్తా. 4 లక్షలు అంటుండు. ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జెన్యూన్ కార్స్ తెలంగాణ. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.